తెలంగాణలో ప్రభుత్వ అధికారులు ఉద్యోగులపై దాడులు జరగడం దారుణమన్నారు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి. అన్ని విషయాల్లో ప్రభుత్వ ఉద్యోగులను బాధ్యులను చేయడం సరైంది కాదన్నారు. ఉద్యోగులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడులను ఉపేక్షించమని కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు, దాడులు, వ్యక్తిగత అధికారులపై దూషణల మీద మాట్లాడాలనేది ఈరోజు మెయిన్ ఎజెండా. మనం గతంలోకి పోతే కొన్ని రోజుల క్రితం లగచర్ల వికారాబాద్ జిల్లా దిలావర్పూర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మరి అది మరొక ముందే ఒక ప్రజాప్రతినిధి కలెక్టర్ మీద విమర్శించటం అనేది ఇది ప్రజాస్వామ్యంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ఉద్యోగులని బాధ్యులు చేయొద్దు. ఎందుకంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉద్యోగులు ఒక పార్ట్ మాత్రమే. ఎవరు ప్రభుత్వం ఉన్నా ఉద్యోగులు పని చేయాల్సిందే, చట్టానికి లోబడి పనిచేయాల్సిందే. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరైనా దానికి బాధ్యులు అవుతారు. కానీ ఏ వ్యక్తి కానీ, ఏ ప్రజాప్రతినిధి కానీ, ఎవరైనా కూడా వ్యక్తిగతంగా భయభ్రాంతులకు గురి చేయటం, డ్యూటీ చేసే వాళ్ళని చేయనీయకుండా చేసే ప్రయత్నం, ఇలాంటి మానుకోవాలని మేము జేఏసీ పక్షాన ఖండిస్తూ, ఇలాంటి మరోసారి జరిగితే తీవ్ర పరిణామాలు ఉద్యోగస్తుల తరపు నుంచి ఉంటాయని కూడా మేము హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూసినాం, గతంలో ఉన్న పరిస్థితులను కూడా చూసినాం. ఆ రోజుల్లో ఉద్యోగస్తులనే రెవెన్యూ డిపార్ట్మెంటు ముఖ్యంగా తీసుకున్నప్పుడు ధర్మగంట పేరుతో చాలా ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులు గురి చేసిన రోజులు, రెవెన్యూ శాఖని నిర్వీర్యం చేసిన రోజులు, ఉద్యోగస్తుల మీద దాడులు చేసిన రోజులు, ఉద్యోగస్తుల మీద తహసీల్దార్ని సాక్షాత్తు పెట్రోల్ పోసి చంపిన ప్రయత్నం కనీసం పరామర్శించని రోజుల నుంచి ఈరోజు కూడా సేమ్ రిపీట్ జరుగుతుంది. అదే జరుగుతుంది. అధికారుల మీద దాడులు జరిగితే కనీసం వాళ్ళని పరామర్శించడం కూడా చేయకుండా, ఏదైతే అధికారులను దాడి చేశారో వారి తరపున తిరిగి మళ్ళీ వారికే ప్రోత్సహించే విధంగా చేయటం అనేది కూడా మంచిది కాదని చాలా సందర్భాల్లో కూడా డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి వినతుల రూపంలో పూర్తి విచారణ చేయవలసింది కూడా కోరటం జరిగింది.